ఒక వ్యక్తి చేసిన ప్రార్థనలో ఒకే ఒక లేఖనం, ఒక రిఫరెన్స్, ఆ మాట ద్వారా దేవుడు ఆ వ్యక్తిని మరణా నుంచి తప్పించి ఇంకా ఆయుష్నిచ్చాడు. సో ఆ వ్యక్తి ఎవరు తెలుసా మీకు? తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. ఎవరు ఆ వ్యక్తి అంటే బైబిల్లో రాయబడింది రాజైన హెజికియా. అవునండి, రాజైన హెజికియా చేసిన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరి చనిపోవాల్సిన వ్యక్తిని దేవుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఈ హెజికియా ఏమని ప్రార్థిస్తాడంటే, దేవా నీ ఎదుట నేను ఎలా నడుచుకున్నానో, నేను యథార్థంగా, నమ్మకంగా, నిజాయితీగా ఎలాంటి నడక నేను నడుచుకున్నాను, ఎలాంటి పనులు నీ కొరకు చేశాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా నా దేవా అని చెప్పి తను గోడవైపు తిరిగి వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రార్థన చేసి. ఎందుకు ఏడవాల్సి వచ్చింది, ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే, యెషయా ప్రవక్త వచ్చి అంటాడు, నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కదిద్దుకో. మరణం వచ్చే ముందు కొంతమంది డాక్టర్లు అంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా వృద్ధులు మరణానికి సమీపంగా ఉంటే ఇంకా వాళ్ళు ఎవరైనా చూడాల్సిన వారు ఉంటే వాళ్ళు పిలవండి, మీ బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచి అందరికీ చూపించండి అంటారు. సో ఇదే మాట యెషయా అంటాడు, నువ్వు ఎవరినైతే చూడాలనుకుంటున్నావో, ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో, నువ్వు రాజుగా ఎవరికైతే అప్పగించాలో ఇవన్నీ చక్కదిద్దుకో, నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు ఆ స్థానంలో మనం ఉంటే, నేను రాజుని, నువ్వు దేవుని సేవకుడివి, ఎంత ధైర్యం నేను చనిపోతాను అని నువ్వు నా గురించి తప్పుగా ప్రవచిస్తావా అని ఇంకెవరైనా ఉంటే యెషయాని శిక్షిస్తారు. కానీ హెజికియా అలాంటి వ్యక్తి కాదు. తన ప్రవక్తకి, దేవుని సేవకుడికి, దేవుని మాటకి విలువిచ్చే వ్యక్తి. కాబట్టి తను దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలాంటి నడక నడుచుకున్నాను, నేను ఎంత యథార్థంగా జీవించాను, నీ కొరకు నేను ఏం చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించినప్పుడు దేవుడు తనకు ఆయుష్ ఇచ్చాడు. తను ఏ ప్రార్థన చేశాడో ఒకసారి మనం వాక్యంలోకి వెళ్దాం. ఎటువంటి ప్రార్థన హిజ్కియా చేశాడో వాక్యంలో చూద్దాం. యెషయాకి రాసిన యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము తను చేసిన ప్రార్థన నేను మీ కొరకు చూపిస్తానండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు మనం రిఫరెన్స్ చూద్దాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెషయా ప్రవక్త నువ్వు చనిపోతావు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఇంకా తన ఇంటి ఎంట్రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఇతను చేసిన ప్రార్థన దేవుడు వెంటనే విన్నాడు. అంటే నువ్వు చనిపోతావు అని యెషయా చెప్పాడు. ఇంకా వెంటనే తను అటువైపు తిరిగి, గోడవైపు తిరిగి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. కన్నీళ్ళు విడిచి ప్రార్థించెను అని రాస్తుంది. ప్రార్థన చేశాడు. తను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే యెషయాతో మాట్లాడాడు. యెషయాని అన్నాడు, నువ్వు వెళ్ళు, హిజ్కియాకి ఇలా చెప్పు, నేను నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీళ్లు చూశాను. హల్లెలూయా. మన దేవుడు అంట ప్రార్థన విన్నాడు, కన్నీళ్లు చూశాను, కాబట్టి నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తాను అని దేవుడు ఇక్కడ మంచి వాగ్దానాన్ని చెప్తూ అంటున్నాడు. నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వడమే కాదు, కానీ అష్షూరీ రాజుల నుంచి, శత్రువుల నుంచి నేను నీకు విడిపిస్తాను. శత్రువులు నిన్ను ముట్టడించారు, శత్రువులు నిన్ను ఆటంకపరుస్తున్నారు, నీ ప్రాణం తీయాలని కోరుకుంటున్నారు, కానీ నేను వాళ్ళ నుంచి తప్పిస్తాను అని ఒక చక్కటి వాగ్దానాన్ని దేవాది దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు.
ఒక మాట నేను మీతో అడుగుతానండి. మనం కూడా చాలాసార్లు ప్రార్థిస్తాము, కానీ ఇలాంటి జవాబు చాలా తక్కువ మందికి వస్తుంది. మరణ పడకలోంచి బతికి వచ్చేవారు చాలా తక్కువ మంది. మరి కొంతమంది సేవకులు, గొప్ప గొప్ప వాళ్ళు ప్రార్థిస్తారు, కానీ దేవుడు చిత్తం కొన్నిసార్లు దేవుడు వాళ్ళని తీసుకుంటాడు. కానీ ఈ వ్యక్తికి దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు అంటే, తను ఏం చేశాడు, తన జీవితంలో అంతా చూడాల్సిన విషయాలు ఏంటి అని మనం ఒక్కసారి తన జీవితంలోకి మనం వెళితే, నేను ఈ తన లైఫ్ స్టోరీ గురించి ధ్యానిస్తుంటే నేను కొన్ని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు నేను గమనించాను. అవి లేఖనాల్లోంచి నేను పాయింట్స్గా విభాగించి ఒక 7 విషయాలు ఈ రాజైన హిజ్కియా జీవితంలో మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ 7 విషయాలు నేను మీకు చెప్తాను. చెప్తూనే మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. ఆ రిఫరెన్స్ మీరు దయచేసి మీ దగ్గర పెన్ను, బుక్ ఉంటే నోట్ చేసుకోండి. అంతగా దేవుడు ఇంప్రెస్ అయ్యి తనకి 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వాల్సిన అంత అవసరం ఏముంది అని నా మనసులో ప్రశ్న కదా. మనం చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంది, ప్రభువా ఈ వ్యక్తిని బతికించావు, మరి మా నాన్నని ఎందుకు నువ్వు తీసుకున్నావు? ఆ వ్యక్తిని బతికించావు, మా అత్తగారిని ఎందుకు తీసుకున్నావు అని చాలామంది విశ్వాసులకి ఈ రోజుల్లో ప్రశ్నలు ఉంటాయి. కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు, నేను చనిపోవాల్సింది దేవుడు నన్ను కరోనా నుంచి బతికించాడు, నన్ను హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో బతికించాడు, ఐసీలో ఉండగా వెంటిలేటర్ మీద ఉండగా ఇంకా వెళ్ళిపోతాను అన్నప్పుడు దేవుడు నన్ను పిలిచి తట్టి ముట్టి బాగు చేశాడు అని ఇలాంటి మంచి మంచి సాక్ష్యాలు విన్నప్పుడు మనలో ఉన్న ప్రియులు, మనలో ఉన్న కొంతమంది భక్తులే ఎవరైనా చనిపోతే మనకు అదే ప్రశ్న వస్తుంది, మరి తనకి ఇచ్చావు కదా, మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని ఆ ప్రశ్న వస్తుంది కదా. నేను కూడా హిజ్కియా గురించి చదివినప్పుడు నేను దేవుణ్ణి అడిగి జీవితంలో ఏంటి అని ధ్యానించినప్పుడు, ఈ హిజ్కియా అండి 25 సంవత్సరాలకి యెహూదా దేశానికి కదా రాజుగా అవుతాడు. సో ఇతను రాజు అయ్యాక 29 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తన పితరులైన దావీదు ఎలా అయితే నడుచుకున్నాడో అలాగే యథార్థంగా దేవుని ముందు నడుచుకున్నాడంట. హల్లెలూయా. ఎలాగా? దావీదు ఎలాగైతే దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడో, దేవుడు మాట వింటూ దేవుని సన్నిధిని గౌరవించి దేవుడికి ప్రార్థించి ఎలా యథార్థంగా నమ్మకంగా ఉన్నాడో, ఈ హిజ్కియా కూడా అలాగే తను దేవుడి దృష్టిలో యథార్థంగా నిలబడ్డాడంట. అయితే 7 విషయాలు నేను చెప్తా అన్నాగా దీని జీవితంలో. మొదటి విషయం ఏంటంటే, తను దేవుని మందిరం, యెరూషలేంలో ఉన్న మందిరం ఆనాటి రాజులు సరిగా పట్టించుకోకుండా, ఆరాధన జరగకుండా, బలి అర్పణ లేకుండా దాన్ని ఎక్కడికక్కడ మూసివేసి నిర్లక్ష్యంగా ఉంచేశారంట. కాబట్టి తను ఏం చేశాడంటే, మొట్టమొదటిగా దేవుని మందిరపు ద్వారములను తెరిపించాడంట. ఏం చేశాడు? మందిరాన్ని తెరిచి దాన్ని బాగు చేశాను అంటే రిపేర్ చేశాడు. మందిరంలో గోడలు పాడైపోయినా, తలుపులు పాడైపోయినా, ఏదైతే మందిరంలో అవసరత ఉందో ఆ అవసరతని సరిచేసి దేవుని మందిరాన్ని బాగు చేశాను అని ఉంది. హల్లెలూయా. దేవుని మందిరం బాగు చేసే ఆధిక్యత, దేవుని మందిరాన్ని తెరిచే ఆధిక్యత దేవుడు తనకిచ్చాడు. అనేక మంది రాజులు వచ్చారు, కానీ ఎవరు కూడా దేవుని మందిరం పట్ల, ఆయన ఆవరణని పట్టించుకోవాలి, మనం బాగు చేయాలి అని ఎవ్వరు కూడా శ్రద్ధ పెట్టి పట్టించుకోలేదు. కానీ హిజ్కియా, నా దేవుని మందిరాన్ని నేను బాగుగా చూసుకోవాలి, నేను దేవుని మందిరాన్ని బాగు చేయాలి అని మొదట తను చేసింది ఏంటంటే మందిరాన్ని తెరిచి బాగు చేశాడు. రెండోదిగా, ఆ రోజుల్లో బలి అర్పించేవారు. ఒక వ్యక్తి పాపం చేస్తే పాపానికి ప్రాయశ్చిత్తంగా బలిల్ని అర్పించేవారు, మేకల్ని, గొర్రెల్ని. సో ఆ బలి అర్పణ ఆగిపోతే ఆ బలి అర్పణ కూడా జరగాలి అని బలి అర్పణ కొరకు తను ఏం చేశాడంటే, బలి అర్పణ మరలా లేవీయుల్ని, యాజకుల్ని, అక్కడున్న పెద్దలందరినీ పిలిపించి బలి అర్పణని ప్రారంభించేశాడు. రెండోదిగా. మూడోదిగా, దేవుణ్ణి, ప్రజలందరినీ పిలిచి, ఇజ్రాయేలీల్ని పిలిచి, యాజకుల్ని, ఫరిసయ్యుల్ని, లేవీయుల్ని అందరినీ సమకూర్చి దేవుని మందిరంలో ఆరాధనని ప్రారంభించారంట. హల్లెలూయా. ఏం చేశాడు? మందిరంలో ఆరాధనని ప్రారంభించేశాడు. హల్లెలూయా. సో ఈ 3 విషయాలు ఒకసారి మనం వాక్యంలో చూద్దాం. ఈ 3 విషయాలు నేను మీకు చెప్పినవి లేఖనాల్లో రాయబడ్డాయి. నేను మీకు రిఫరెన్స్తో సహా స్క్రీన్ మీద ఉంటాయి, వీలైతే మీరు రాసుకోండి. ఈ 3 విషయాలు 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయండి. నేను రిఫరెన్సెస్ ఉన్నాయి, ఒకసారి చదువుదాం.
అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరము తలుపులను తెరచి వాటిని బాగు చేసెను. అదేవిధంగా 11వ వచనం, నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనక మీరు అశ్రద్ధ చేయకుడి. అదేవిధంగా 29వ వచనం, వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నేను చెప్పినట్టుగా మొదట మందిరాన్ని తెరిచి బాగు చేశాడు. రెండోదిగా, నా కుమారులారా, దేవుని పరిచర్య చేయడానికి వెనక తీయద్దు, లేట్ చేయొద్దు, మందిరంలో పని చేయండి, దేవుని మందిరంలో అర్పణ మరలా ప్రారంభించండి, దేవుని సేవించండి అని చెప్పాడు. మూడో మాట ఏమంటున్నాడంటే, అర్పణ ముగించిన తర్వాత వారందరూ తలలు వంచి ఆరాధించిరి. హల్లెలూయా. ఏం చేశారు? ఆరాధన చేశారు. అలా చేసే విధంగా తను వాళ్ళని ప్రేరేపించాడు, అక్కడ ఉన్న లేవీయుల్ని, యాజకుల్ని. చూడండి, హిజ్కియా కేవలం ఇవన్నీ చేయడమే కాదు, అక్కడ కొంచెం ప్రసంగం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రసంగం అంటే తను వాళ్ళకి నచ్చ చెప్తున్నాడు ప్రజలకి. మీ తల్లిదండ్రులు, మీ పితరులు దేవునికి కోపాన్ని తీసుకొచ్చారు, వాళ్ళు తమ వీపును చూపించారు, దేవుని మాటకి లోబడలేదు, ఇష్టానుసారంగా జీవించారు, విగ్రహారాధన చేశారు, దేవుని ఆజ్ఞని మీరారు, వ్యతిరేకంగా నడుచుకున్నారు. కానీ మీరు అలా చేయొద్దు, మీరు అలా మొండిగా ఉండద్దు, దేవుడి మాట వినండి, దేవుడికి లోబడండి, దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. మరలా మీరు ఆపేసిన ఆ భక్తిని కొనసాగించండి, మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా బలిని అర్పించండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు నూతన జీవితం ఇస్తాడు అని హిజ్కియా తన ప్రజలకి నచ్చ చెప్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి పాపినండి మరలా దేవుని మార్గంలో తీసుకురావడం అనేది చాలా కష్టం. నేను చూశాను, ఒక వ్యక్తి వెలిగించిన తర్వాత మందిరానికి వచ్చాక, వాక్యం విన్నాక, ప్రార్థన చేశాక మరలా ఆ వ్యక్తి పాపంలో పడిపోతే తను మరలా దేవుని దగ్గరికి రావడం చాలా కష్టం. సాతాను బంధకాల్లో ఉచ్చుల్లో ఉంటాడు. అలాగా నామకార్థ స్థితిలో, ఎండిపోయిన స్థితిలో పడిపోయిన ఇజ్రాయేలీల్ని ఈ రాజు వెలిగిస్తున్నాడు, మరలా వాళ్ళని బలపరుస్తున్నాడు. మరలా వాళ్ళతో అంటున్నాడు, మీరు దేవుడితో సరి చేసుకోండి, మీరు ఆరాధించండి, మీ పాపాలకు ప్రాయశ్చితంగా బలిని అర్పించండి అని వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళని దేవాలయానికి రప్పించి మరలా వాళ్ళు చేయవలసిన పనిని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. లేవీయులు ఏం చేయాలో, యాజకులు ఏం చేయాలో, ప్రజలు ఏం చేయాలో వాళ్ళందరికీ వాళ్ళ పనుల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఇది తను చేసిన 3 పనులు. తర్వాత 4వ విషయం ఏంటంటే, హిజ్కియా అంట తను ఉత్తరాలు రాశాయంట. ఏం చేశాడు? అక్కడ ఆ సమయంలో వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన ప్రజలందరికంట ఉత్తరాలు రాసి, అక్కడ పస్కా మనం ఆచరించాలి అని ఎఫ్రాయిం వారికి, మనష్షే వారికి, గోత్రాల వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి, మనం పస్కాను ఆరాధించాలి, రండి మన దేవుని ఆరాధిద్దామని ఇజ్రాయేలీకి, అన్ని గోత్రాల వాళ్ళకి తను ఆహ్వానాన్ని ఇచ్చాడు, లెటర్ పంపించాడు. దీన్నే మనం అంటాం సువార్త చెప్పడానికి మనం వెళ్ళినప్పుడు మా చర్చికి రండి అని చర్చి ఇన్విటేషన్ ఇస్తాం, కరపత్రిక ఇస్తాం కదా, కరపత్రిక ఇచ్చి పిలుస్తాం. అలాగే ఇతను కూడా ఆ సమయంలో రాజుగా ఉన్న వ్యక్తి ఉత్తరాన్ని రాసి ప్రజలందరికీ పంపించి, యెరూషలేములో దేవాలయం తెరవబడింది, బాగు చేయబడింది, మీరందరూ రండి, దేవుని ఆరాధిద్దాం, బలి అర్పణ ప్రారంభించబడింది, ఇప్పుడు పస్కా పండగ రాబోతుంది, కాబట్టి మనం దేవుని అందరు కలిసి ఆరాధిద్దాము అని తను ఆహ్వానాన్ని పిలిచాడు. హల్లెలూయా. ఎంతమంది అండి మందిరానికి మీతో పాటు కొత్త వారిని తీసుకెళ్తారు? చాలామంది మీ చుట్టూ నశించిపోతున్న వారు ఉన్నారు కదా, ఎంతమందిని మీరు దేవుని కొరకు సిద్ధపరుస్తారు? మీరు చర్చికి వెళ్ళినప్పుడు ఆదివారాల్లో కనీసం ఒకరిద్దరినైనా తీసుకెళ్ళాలి, నేను ఈరోజు కొన్ని ఆత్మల్ని దేవుని మందిరంలోకి తీసుకెళ్ళాలి, ఆత్మలు రక్షించబడాలి అనే భారం ఉందా? ఆలోచన ఉందా? లేదా ఎవరు వినరండి, చెప్తే వాళ్ళు మాతో గొడవ పడతారండి, మాకెందుకులే అని భయపడి ఊరుకుంటున్నాం బ్రదర్ అంటున్నారా? చెప్పాలండి, విన్నా వినకపోయినా దేవుని మాటల్ని ఒక్కసారైనా వాళ్ళ చెవిలో వెయ్యాలి, విని రక్షించబడతారు ఏదో ఒక రోజు. ఇప్పుడు వాళ్ళు పెడచెవి పెట్టినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా
వాళ్ళు దేవుని మాటకి లోబడి దేవుడి కొరకు నమ్మకంగా జీవించబడతారు. సో ఇక్కడ తను ఏం చేశాడంటే ఉత్తరాలు రాసి తన ప్రజల్ని ఆహ్వానించాడు. ఆ తర్వాత అక్కడ చాలామంది ప్రజలు వచ్చారంట. వచ్చినప్పుడు చాలామంది దేవాలయపు అంటే ఆ రోజుల్లో మందిరానికి వెళ్తే వాళ్ళు తాము శుద్ధి చేసుకొని వెళ్ళాలి. శుద్ధీకరణ ఒకటి ఉండేది. అంటే 3 రోజులు వాళ్ళు స్నానం చేసి శుభ్రంగా ఉండి ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటూ మందిరానికి వెళ్ళి బలి అర్పించేవారు. సో అతను రాజు పిలిచాడని అందరూ వెళ్ళారంట. ఆ సమయంలో మందిరపు ఆవరణలో వాళ్ళు చేయాల్సిన శుద్ధీకరణని చేయలేదు కొంతమంది. అందరూ అలాగే వచ్చేసారని దేవుడితో ప్రార్థించేశాయంట. దేవా, వీళ్ళు కొంతమంది తెలియక వచ్చారయ్యా, వాళ్ళు నేను వెతుకుదామని వచ్చారు, వాళ్ళు శుద్ధీకరణ కార్యక్రమం చేయకపోయినా సరే మందిర ఆవరణ నిబంధనల ప్రకారం నువ్వు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళని స్వస్థపరచుము. హల్లెలూయా. ఈ మాట చూస్తుంటే నాకు యేసుప్రభు వారు చేసినప్పుడు సేవ అనేక మంది కుష్టి రోగులు, వ్యభిచారులు, తర్వాత ఈ శుంకరులు వచ్చినప్పుడు ఆయన వాళ్ళందరికీ సువార్త ప్రకటించి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తాడు. సో ఫరిసేయులు సద్దుకేయులు అంటారు, మీ ప్రభువుకి తెలియదా వీళ్ళు వ్యభిచారులని, వీళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ అని, పన్ను తీసుకునేవారని, వీళ్ళు దొంగలని, వీళ్ళతో కూర్చుంటాడేంటి అంటే ప్రభు ఏమంటారు, నేను మంచి వాళ్ళ కోసం కాదు, రోగుల కోసం వచ్చాను. వైద్యుడు రోగి కోసం వస్తాడు, డాక్టర్ పేషెంట్స్ కోసం వస్తాడు, నేను రోగులను బాగు చేయడానికి వచ్చాను అని ప్రభువారు చెప్తారు. అలాగే ఇక్కడ హిజ్కియా ప్రార్థిస్తూ అంటున్నాడు, ప్రభువా వీళ్ళ పాపాల నుంచి స్వస్థపరచు, వీళ్ళ అపవిత్రత నుంచి బాగు చేయి, కనికరించు అని ప్రార్థిస్తున్నప్పుడు దేవాది దేవుడే అంట హిజ్కియా ప్రార్థన వినంట వాళ్ళని స్వస్థపరిచాయంట. హల్లెలూయా. సో హిజ్కియా చేసిన ఈ మాట ఏంటంటే 4వదిగా ఉత్తరాన్ని రాసి పంపించాడు, 5వదిగా వాళ్ళ కొరకు ప్రార్థించాడు, తర్వాత 6వ మాట ఏంటంటే తన ఖజానాలో ఒక రాజుగా తన ఖజానానే కాదు తన దగ్గర ఉన్న సొంత ధనాన్ని తీసి దేవుని మందిరానికి కానుకలు అర్పించాయంట. ఆ రోజుల్లో మందిరంలో ఉదయకాలం సాయంత్రము దహన బలులు ఇచ్చేవారు. ఆయా సమయాల్లో ఆచారాలు అంటే ఆ సమయాల్లో బలులు అర్పించేవారు ఆయా సమయాల్లో. సో ఆ బలులు అర్పించడానికి కావలసిన ఆహారం కావలసిన సంబంధించిన వస్తువులు, పశువులు, ప్రతిదీ ఎక్కడ కూడా లోటు లేకుండా హిజ్కియా అంట తన దగ్గర నుంచి ఉన్న తన సొంత ధనాన్ని ఇచ్చి దేవుని పని కొరకు తను పాటుపడ్డాడు. అలాగే ప్రజలందరికీ ఆహ్వానం చెప్పాడు, మీరు కూడా మీ దగ్గర ఉన్నవి దేవుని మందిరానికి ఇవ్వండి అన్నప్పుడు ప్రజలందరూ వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని, ఫలాలని, ఆహారాన్ని లేవీలకి, యాజకులకి సమృద్ధిగా ఇచ్చారంట. వాళ్ళ దశమ భాగాలను తీసి ఇచ్చారంట. చూడండి, దేవుని మందిరంలో లోటు ఉండకూడదండి. దేవుని మందిరంలో లోటు కనిపించకూడదు. లోటు ఉందంటే అక్కడ నమ్మకమైన విశ్వాసులు, నమ్మకమైన పిల్లలు లేరని అర్థం. చాలా మందిరాల్లో చాలా కొరతలు ఉన్నాయండి, మీకు తెలుసో తెలియదు. మందిరంలో లోటు ఉండకూడదు. మందిరంలో ఆహారము నిత్యము ఉండాలంటున్నాడు దేవుడు. దేవుని కృపను బట్టి మేము మందిరంలో ప్రతి ఆదివారం ఇంతకుముందు కొనసాగించాం, మళ్ళీ మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాం, మళ్ళీ దేవుని కృపను బట్టి ప్రతి ఆదివారం మందిరంలో భోజనాలు పెడుతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరంలో వచ్చేవారు చాలా దూరాల నుంచి వస్తారు. మా చర్చ్ అండి లోపలికి ఉంటుంది, మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. లోపలికి వెతుక్కొని రావాలంటే చాలా కష్టం, ఆటోలు రావు, ఏమి రావు. అయినా సరే పాపం కొంతమంది కాలి నడకన 3 కిలోమీటర్లు నడుచుకొని వస్తారు. సో అప్పుడు మాకు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది. సరే వీళ్ళకి మనం కనీసం ఆహారం పెడదాం, వీళ్ళకి తాగడానికి నీళ్ళు ఇద్దాం, వీళ్ళని మనం డ్రాప్ చేద్దాము మెయిన్ రోడ్ వరకు అని ప్రతి వారం మేము వాళ్ళకి వచ్చిన వారికి ఆహారం పెట్టి వాళ్ళని మెయిన్ రోడ్ వరకు చర్చ్ అయిపోయాక డ్రాప్ చేసి నేనే చేస్తాను. వాళ్ళకి మేము చేయాల్సిన పని మేము చేస్తాం. దేవుని ప్రజలు, దేవుని పిల్లలు దేవుని నమ్మి దేవుని మాటలు వినాలి, నేను ఆత్మలో బలపడాలి అని వచ్చేవారిని మనం వీలైనంత వరకు వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ మేము చేసేది
చిన్న గ్రామంలో అండి, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేవారు. సో దేవుడు అంటాడు ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు ఆహారం పెట్టాలి, అలాంటి వారికి మనం ఆహారం పెడదాం అని ప్రతి వారం దేవుని కృప బట్టి మేము మా ఇంట్లో కొంచెం వండుకొని ఇంకో ఇద్దరు ముగ్గురితో చెప్పి అలా ఆహారం సిద్ధపరుస్తూ ఉంటాం. దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలి. సో హిజ్కియా ఏం చేశాడంటే దేవుని మందిరంలో సమృద్ధిని ఉండే విధంగా తను ఇచ్చాడు, తను ఇవ్వమని అందరినీ ప్రోత్సహించి ప్రేరేపించాడు. హల్లెలూయా. చివరిగా ఇంకో ఈ మాట ఏముందంటే ఈ 7వ మాటలో దేవుడే అంటున్నాడు స్వయాన, ఈ హిజ్కియా యథార్థంగా నడుచుకున్నాడు, తను అంతా మేలే చేశాడు, ప్రతి విషయంలో తను నమ్మకంగా ఉన్నాడు అని దేవుడు ఇక్కడ తనకి అంటారు కదా కితాబిస్తున్నాడు అని. అలా దేవుడు మాట వాక్యంలో రాయబడింది. తను చేసిందంతా మంచి, నీతి, న్యాయం, యథార్థంగా దేవుని దృష్టిలో నడుచుకున్నాడు అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 మాటలు ఒక్కసారి మనం వాక్యంలో చూద్దాం. 4, 5, 6 మాటలు చూద్దాం ఒకసారి. మరియు హిజ్కియా ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇజ్రాయేలు వారందరికిని యూదా వారందరికిని వర్తమానములను ఎఫ్రామీయులనుకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. అదేవిధంగా 18, 19 వచనాలు. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకార్, జబులూన్ దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజించగా హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. అదేవిధంగా 31వ అధ్యాయము 3వ వచనం. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములను ఏర్పరచబడి ఉన్న దహన బలులకు అర్పించుటకే తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన 4, 5, 6 మాటల్లో ఇక్కడ నేను పాయింట్స్ పెట్టాను. తను అనేక పనులు దేవుని కొరకు చేశాడు. దేవుని మందిరం కొరకు, దేవుని ప్రజల కొరకు పని సక్రమంగా జరగాలని ఆశపడ్డాడు. మరి నెక్స్ట్ రిఫరెన్స్ చూద్దాం. ఇంకొక రిఫరెన్స్ ఉంది, 7వ మాట. ఈ 7వ మాటలో దినవృత్తాంతాలు 31వ అధ్యాయము 20, 21 వచనాలు. హిజ్కియా యూదా దేశమందంతటా ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. చూడండి, తనంట దేవుని మందిరంలో ధర్మశాస్త్ర విషయంలో, ధర్మమంతటి విషయమందు ఆరంభించిన ప్రతి పనిలో అతడు హృదయపూర్వకంగా అంటే హోల్ హార్టెడ్గా జరిగించెను, వర్ధిల్లెను. ప్రతి విషయంలో ఇది దేవుడిచ్చిన సాక్ష్యం హిజ్కియాకి. హల్లెలూయా. సో హిజ్కియా గురించి దేవుడు అంటున్నాడు, తను ప్రతి విషయంలో నమ్మకంగా ఉండెను, నా దృష్టిలో అనుకూలంగా ఏదైతే యథార్థంగా నమ్మకంగా పని చేసాను. హల్లెలూయా. దేవుడికి ఈరోజు పని చేయాలంటే చాలామంది ఏడుస్తారంటే, దేవుడు పరిసరలో మందిరంలో పనులు చేయాలంటే ఏడుస్తారు, దేవునికి కానుక ఇవ్వాలంటే ఏడుస్తారు, పాటలు పాడాలంటే ఏడుస్తారు. దేవునికి చేసే విషయంలో ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుడు వాళ్ళని బహుగా దీవిస్తాడు. ఇతను యాజకత్వం చేయాల, కానీ ఒక ఆర్గనైజర్ వలె మందిరంలో ఒక రాజుగా ఉన్న వ్యక్తి దేవుని మందిరాన్ని బాగు చేయించాడు, అన్నిటినీ సరిచేశాడు, సక్రమంగా ఆర్డర్లో పెట్టాడు. సంఘాన్ని ఆర్డర్లో పెట్టడం కూడా చాలా గొప్ప పరిచర్య. చాలా సంఘాలు కొరతలతో, లేమితో, బాధలతో ఉన్నాయి. అలాంటి వారిని ఇలాంటి వ్యక్తులు, హిజ్కియా లాంటి వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉండి మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి,
నేను ఏదో ఒకటి చేసి పరలోకంకి వెళ్ళాలి అనే ఆశ కలిగే వ్యక్తులు దేవుని సేవ నిమిత్తం సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకి హిజ్కియా వలె ప్రోత్సహించి దేవుని పని కొనసాగుటకు కావలసిన ప్రతి అవసరతని తీర్చేవారిగా ఉంటారు. హల్లెలూయా. సో తను చేసిన పనిని బట్టి దేవుడే తనకి మెచ్చుకుంటూ అంటున్నాడు. తను ధర్మశాస్త్ర విషయంలో విధేయతగా ఉన్నాడు. ధర్మాన్ని పాటించే విధంలో, బలి అర్పించే విషయంలో, ప్రతి పనిలో నమ్మకంగా ఉండి ఇచ్చిన పనిని ముగించాడు. ఈరోజు చాలామంది అండి, నేను ఇది చేస్తానండి, అది చేస్తానండి బ్రదర్ మీ సేవ కోసం అని చాలామంది ప్రారంభిస్తారు, కానీ మధ్యలో వెళ్ళిపోతారు. కానీ హిజ్కియా ప్రారంభించిన పని, దేవుడి మందిరం కొరకు, సేవ కొరకు నేను ఇది చేస్తాను అని మాట ఇచ్చి ముగించాడు. నాకు మీ మధ్యలో ఒక మాట చెప్తానండి. మీరు ఎప్పుడైతే దేవుని సేవకుడితో యా దేవుని సేవకురాలతో, సేవకులతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ వాళ్ళతో నేను ఇది చేస్తాను అని మాట్లాడినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు, అది మీరు వాళ్ళతో కాదు చెప్పేది, దేవుడితో ఉడంబడిక చేస్తున్నారు. ఎవరితో? దేవునితో నిబంధన చేస్తున్నారు. అది చేస్తాను అని మాట ఇచ్చి మీరు చేయకుండా మధ్యలో ఆ పని ఆపేస్తే సేవకులు ఏమనుకోరు, కానీ దేవాది దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని ముందు మీరు దోషులుగా ఉండిపోతారు. మీరు ఏదైనా మొక్కుకుంటే అది చెల్లించాలి, చెల్లించకపోతే అది నీకు పాపం అయిపోద్ది. మీరు నాకు చాలామంది చెప్పారు, నేను మీకు ఇది చేస్తానండి, మీ మందిరంలో ఈ అవసరత కొరకు నేను ప్రార్థన హెల్ప్ చేస్తాను, కానీ ఆ మాటలన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఏ మాట కూడా నెరవేరలా. ఎందుకు తెలుసా? దేవుడు బహుశా వాళ్ళ హృదయం సరిగా లేదేమో దేవుడి దృష్టిలో, లేదా వాళ్ళు ఒడంబడిక చేసుకున్న దాని మీద, మాట మీద నిలబడలేదేమో, లేదా వాళ్ళు అనుకున్న కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కష్టాల వల్ల, కొన్ని బాధల వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారేమో. కానీ నేను అన్నిల్లో చూడండి, వాళ్ళు ఏదైనా మొక్కుకున్నారనుకోండి, వాళ్ళు ఇలా మొక్కుకుంటారు, నాకు పిల్లలు పుడితే, నేను ఇల్లు కట్టుకుంటే నేను అక్కడికి వస్తాను, అక్కడ అర్పణ ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అండి వాళ్ళ మాటకి కట్టుబడి ఉండి ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళకపోతే వాళ్ళు భయపడతారు. అమ్మో, నేను మాట ఇచ్చాను, నేను చేస్తా అని చెప్పాను, నేను వెళ్తా అన్నాను, నేను వెళ్ళకపోతే నాకు ఏదైనా అయిపోద్దేమో అని చాలా భయపడతారు. కానీ మన క్రైస్తవుల్లో, దేవుని పిల్లలకి ఆ భయం లేదు. ఎప్పుడైతే దేవుని భయం మనం కోల్పోతామో, దేవుడి మీద ఆ భక్తిని, మన మాటకి, మనం దేవుడితో ఏదైతే చేసుకున్న నిబంధనకి మనం లోబడకుండా, ఏమనుకోలే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు కనికర స్వరూపుడు కదా, నా పరిస్థితి బాగాలేదులే, దేవుడికి తెలుసులే, దేవుడికి తెలుసు కరెక్టే, కానీ మీరు ఎందుకు నిబంధన చేశారు? నిబంధన చేయకూడదు. మనం ఏదైనా చేస్తాము అంటే చెయ్యాలండి. నేను చెప్తున్నా, ఒక సేవకుడు సేవకు వచ్చే ముందు నేను అన్ని విడిచిపెట్టి వస్తానంటే అన్ని విడిచిపెట్టి రావాలి. సగం లోకం, సగం దేవుడు, రెండు పడవల మీద కాలు పెడితే దేవుని పని కొనసాగదు. చాలామంది అండి చెప్తారు తెలుసా, నాకు సలహా ఇచ్చేవారు ఉద్యోగం మానేశాక, సేవకు వచ్చాక. ఏమని చెప్పానా? అరే రే, మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారండి, మీరు ఒక ఇంజనీర్ కదా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మీ భార్య పిల్లలు ఉన్నారు కదా, ఇంత చదువుకున్నారు కదా. చాలామంది పాస్టర్లు ఇచ్చారు నాకు ఈ సలహా, అందుకే చెప్తున్నా. విశ్వాసులే కాదు, పాస్టర్లు ఇచ్చారు. జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చేసుకోవచ్చు కదా బ్రదర్, జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చేసుకోవచ్చు కదా, మీ భార్య పిల్లలు చాలా బాధపడతారు కదా, సరైన ఇంట్లో ఉండలేకపోతున్నారు, సరిగా తినలేకపోతున్నారు, అన్నిటికీ ఆలోచిస్తున్నారు. సేవ అంటే ఎలా బ్రదర్, ఎలా పెడతారు? మీరా ఎవరితో టైఅప్ అవ్వాలా? ఎవరు మీకు పోషించేవారు లేరు, ఎవరు సపోర్ట్ చేయరు, మీరు ఎలా బతుకుతారు? జాబ్ చేసుకోండి, మా మాటేనండి. నాకు చాలా పాస్టర్లు చెప్పారండి, జాబ్ చేసుకో, జాబ్ చేసుకుంటూ శని ఆదివారాలు పరిచర్య చేయి, అంటే చేస్తూ చేయకూడదా, తప్ప అంటే కాదండి, కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒకలా పిలుస్తాడు. నాకు దేవుడు చెప్పాడు, నువ్వు సంపూర్ణంగా అన్ని విడిచిపెట్టి, అబ్రహాం వలె తండ్రిని, తల్లిని, ఇంటిని, నీ స్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించే స్థలానికి వెళ్ళు అన్నప్పుడు నాకు అర్థం కాలా, కానీ నేను లోబడ్డా. నేను ఉద్యోగం చేసిన సంవత్సరాలు, జాబ్ చేస్తున్నప్పుడు నాలో అసంతృప్తి, ఏంటి నేను ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో కోల్పోతున్నాను, నేను ఈ పని కోసం కాదేమో దేవుడు నన్ను పిలిచింది. నాకు అప్పటికే అనేక ప్రవచనాలు రావడం, దేవుడు మాట్లాడడము సేవకుల ద్వారా,
తర్వాత దేవుడు నాతో మాట్లాడడము, నాకు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు అనిపించేది, ఏంటి నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకొరకు పిలువబడ్డాను, దేవుడేమో సేవ చేయమంటాడు, ఉద్యోగంలో అసంతృప్తి, పని చేసే మనసు పోయింది, విరక్తి వచ్చేసింది. ఇంకా దేవుడు అన్నాడు, నువ్వు నా సంపూర్ణంగా నాకు కావాలి, నేను సగం సగం కోరుకోవట్లా, సంపూర్ణంగా కావాలి. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, తను కంప్లీట్గా ముగించే వరకు హెజికియా అంట దేవుడి మందిర పనిని విడిచిపెట్టలేదంట. మనం ఏదైనా అనుకుంటే దేవుడి కొరకు ఆ పని ముగించే వరకు మనం విడిచిపెట్టకూడదు. తను యథార్థంగా ఉన్నాడు కాబట్టే తను ఆ మాట ధైర్యంగా చెప్తున్నాడు. ఇప్పుడు నేను అసలు పాయింట్కి వస్తాను, వినండి. ఏంటది? చనిపోతున్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు తను ఏం ప్రార్థన చేశాడు? నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో, నేను ఎలా ఉన్నానో, నీ దృష్టికి ఏది ఉచితమైనదో అదే చేశాను కదా దేవా. నేను ఎక్కడ కూడా నాకు నచ్చినట్టు చేయలేదే. నీ మాటే విన్నాను కదా, నీ ధర్మశాస్త్రానికి లోబడ్డాను కదా, నీ ప్రజల్ని రప్పించాను కదా, బలి అర్పించాను కదా, పస్కాను ఆచరించాను కదా, వాళ్ళ పాపాల నిమిత్తం ప్రార్థించాను కదా, నా దగ్గర ఉన్న నా ఆస్తిని కూడా, నా ఖజానా, నా దగ్గర ఉన్న నా సొంత ధనాన్ని కూడా నీ పరిచర్యకి ఇచ్చాను కదా, ఎక్కడ కూడా నీకు లోటు చేయలేదు కదా, నీ పని ఆగకూడదని. నీ మందిరాన్ని బాగు చేయించాను కదా, నీ మందిరాన్ని తెరిపించాను కదా, నీ ప్రజలందరినీ మరలా నీ వైపు తిప్పాను కదా, నేను యథార్థంగా చేశాను కదా ప్రభువా. చూడండి, ఆ ఒక్క మాటలో ఇన్ని కార్యాలు ఉన్నాయి హెజికియా చేసినవి. హల్లెలూయా. తను చెప్పిన ఒక్క మాట ప్రార్థనలో ఇన్ని పనులు చేశాడు తను. మీరు ఈ వాక్యం అయ్యాక వీలైతే మరలా రివైండ్ చేసుకొని, నేను చెప్పిన 7 మాటలు నేను స్క్రీన్ మీద వాక్యం చదివించాను కదా, ఆ 7 పాయింట్లు రాసుకోండి. రాసుకొని ఒక్కొక్కటి తీసి చదవండి. తను ఎంత గొప్ప పని చేశాడు. ఇంకా చాలా విషయాలు తను చెప్తాడు అక్కడ, కానీ నేను మీకు మెసేజ్ టైం లేదు కాబట్టి షార్ట్గా చెప్పాను. సో ఒక రాజు చేశాడండి, తను పాస్టర్ కాదు, తను విశ్వాసి కాదు, ఒక రాజుకి అనేక పనులు ఉంటాయి. ఒక రాజే దేవుడి కొరకు అంత చేస్తే మనం ఏం చేయాలి? మనం దేవుని కొరకు ఇంకా ఏం చేయాలి? మీరు ఏదో ఒకటి చేయండి దేవుని కొరకు, ఖాళీగా ఉండద్దు. నాకు దేవుడు చేయాలి అనే మాటను పక్కన పెట్టి మీరు దేవుడి కోసం చేయండి. మీ ఇంట్లో అనారోగ్యాలు వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. మీకు ఇంట్లో అనారోగ్యం అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. మీ ఇంట్లో పిల్లలు పుట్టకపోతుంటే మీకు పిల్లలు ఇస్తాడు. దేవుడి కొరకు మీరు పని ప్రారంభించండి. మీరు చేయాల్సిన పని దేవుని కొరకు చేయండి. ఫైనాన్షియల్గా ప్రేయర్ చేయడము, లేదా మందిరంలో పనులు చేయడం, ఏది మీకు దేవుడు చెప్తే అది నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మీకు కావలసినవన్నీ ఇస్తాడు. నా నీతి రాజ్యాన్ని వెతుకు, నీకు సమస్తాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు నీతి రాజ్యాన్ని వెతుకుదాం. దేవుడు అండి మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇక్కడ తను వెక్కి ఏడ్చాడంట, హృదయంతో ఏడ్చాడంట, కన్నీళ్లు పెట్టుకున్నాయంట. అయ్యా ఏంటయ్యా ఇంత మంచిగా చేశాను కదా అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని, తన కన్నీళ్లు చూశాను, హెజికియా నీ కన్నీళ్లు చూశాను, నీ ప్రార్థన విన్నాను. ఎంత బాగుంది మాట. దేవుడు ఒక్కసారి మాట చెప్తే బాగుంటుంది కదా. నీ కన్నీళ్లు నేను చూశాను, నేను నీ ప్రార్థన విన్నాను. ప్రార్థన విన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సో హెజికియాకి దేవుడు తన ఆ ఒక్క మాట ప్రార్థన బట్టే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. నేను ఇంకో మాట చెప్పనా, ఎవరైతే దేవుడి కొరకు ఉపయోగపడతారు, ఈ వ్యక్తి ఇంకా ఉపయోగపడతాడు నా కొరకు అని అనుకుంటాడో దేవుడు వాళ్ళకి ఆయుష్ ఇస్తాడు. తను చేసిన ఆ యథార్థమైన ప్రార్థన బట్టి దేవుడు తనకి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత తను మరలా కఠినమైపోవడం ఇదంతా మీకు తెలుసు, కానీ నేను ఆ విషయాలు చెప్పదలుచుకోవట్లా. కానీ తను అక్కడ వరకు, ఆ ప్రార్థన వరకు, తర్వాత ఆ దేవుడు ఆయుష్ పొడిగించే వరకు నమ్మకంగా ఉన్నాడు. సో మనం కూడా నమ్మకంగా ఉందాం. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండి, యథార్థంగా ఉండి, తన ధర్మశాస్త్రం అంతటిలో విధేయత చూపించాడు కదా. మరి ఈరోజు మనకి ఏముంది తెలుసా? రోజు ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేసి ప్రార్థించండి. మీ ఇంట్లో రోజు 15 నిమిషాలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. అంత్య దినాల్లో ఉన్నాం. పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు జనరేషన్. పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. పిల్లల భక్తి కొరకు ప్రార్థన చేద్దాం. పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడండి, దేవుడు విషయాలు చెప్పండి, కుటుంబ ప్రార్థనలు చేయండి, వాక్యాన్ని బాగా ధ్యానించండి.
దేవుడి మాటకి లోబడండి. దేవుడి మాటలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. ఈరోజు చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే, మనకు నచ్చినట్టు నడుచుకున్న దేవుడు ఏం కాదులే, దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటున్నారు. దయచేసి వాక్యాన్ని పాటించే విషయంలో నిర్లక్ష్యం చూపించొద్దు. ఏంటండి? వాక్యాన్ని పాటించే విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదు. సంపూర్ణ విధేయత కావాలి. ఈరోజు చాలామంది సౌలు వలె అయిపోతున్నారు. క్రైస్తవులు సౌలు అంట జనులకు భయపడ్డాయంట. కాసేపు దేవుడు ప్రజల ముందు, సమూయేలు ప్రవక్త ముందు సమూయేలు మాట వింటాడు. సమూయేలు వెళ్ళిపోయాక ప్రజల మాట వింటాడు. సగం లోకము, సగం దేవుడు. ఈరోజు ఒక క్రైస్తవుడిని అడిగితే తను 50-50గా ఉన్నాడు. 50% దేవుడు, 50% లోకము. అలా ఉంటే మనం నమ్మకస్తులుగా ఉన్నాం దేవుడి దృష్టిలో. అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగట్లా. సంపూర్ణంగా విధేయత కలిగి దేవుడు చేసే కార్యం ఖచ్చితంగా చేస్తాడు. యథార్థంగా కన్నీళ్లు పెట్టుకొని మోకాలు వేసి మీరు రోజు ప్రార్థన చేసి చూడండి. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా.